బ్రో ఆ రోజు అర్ధరాత్రి సుమారు 2-2:30 టైం మధ్యలో విండో నుంచి కొన్ని వస్తువులు కిందకి విసిరేసిందంటూ కూడా చెప్తున్నారు. అండ్ మీ బిల్డింగ్‌లో ఎవరో ఒక పర్సన్ చూసారు. ఏంటి ఆ రోజు అసలు ఏ వస్తువులు విసిరేసింది? ఏం చెప్తున్నారు? అంటే ఆ రోజు అరౌండ్ ఒక 2-3 మధ్యలో నైట్. సో, హ్మ్. ఆ టైంలో ఇట్లా "వద్దు అజయ్" అనుకుంటా 3 టైమ్స్ ఇట్లా ఆమె షౌట్ చేసిందనమాట. సో, హ్మ్. మా ఇంట్లోళ్ళు ఆ నైట్ ఒకేసారి సౌండ్ రాంగానే ఇంట్లో కిటికీలకనే చూసిర్రన్నమాట, బయటికెళ్ళలేదు. సో, ఇట్లా కిటికీలకెళ్ళి చూస్తే ఆమె హ్యాండ్ ఒకటి కనపడ్డదంట మా మదర్‌కి. హ్మ్. అందులోకెని చార్జర్ లాంటివి, షాంపూ లాంటివి, ఇంకా ఏమేమో వస్తువులనేవి బ్యాగ్ లాంటిది పడేసిందనమాట. హ్మ్. సో, ఆ సౌండ్‌కి మేము ఇగ భయపడి ఆ నైట్ ఇగ క్లోజ్ చేసి పడుకున్నామనమాట. సో, మార్నింగ్ లేచే వరకల్లా ఇక్కడ అమ్మాయి చెరువులో దూకి చనిపోయిందన్నట్టు మాకు తెలిసిందనమాట ఇది. హ్మ్. సో, ఒక్కసారిగా ఈ వార్త చాలా సెన్సేషనల్ అయిపోయింది గదా! ఎందుకంటే ఆమె న్యూడ్‌గా కిందకి రావటం. దాని తర్వాత ఈ గోడ దూకి ఇటువైపొచ్చి కూడా తలుపులు కొట్టిందనేది కూడా చెప్తున్నారు. అవునా? అవునన్నా. కాకపోతే మాకు కూడా అంత తెలీదు. నైట్ ఎవరు చూడలేదు. హ్మ్. కాకపోతే మా ఇంటి పక్కన ఉండేటామె ఇట్లా ఒక ఆమె వచ్చి ఇట్లా డోర్ కొట్టింది అన్నట్టు ఒక అన్న చెప్పిండంట ఇట్లా. హ్మ్. సౌండ్ వస్తుంది ఏందని చూడనీకి చూస్తే ఎవరో వచ్చినట్టు అనిపించిందంట. హ్మ్. కాకపోతే నైట్ డోర్ తీసుకొని బయటికి చూడలేదు ఎవరు కొట్టారా అనేది. భయపడ్డారు నిజంగా నైట్. భయపడ్డారు. అవును. నైట్ నిజంగానే భయపడ్డారు. బయటికి ఎవ్వరు ఎళ్ళలేదు. హ్మ్. సౌండ్ వినిపిస్తే ఇగ భయపడి ఎవ్వరు రాలేదు. స్టెప్స్ దగ్గరనే ఇల్లు ఉంటదన్నమాట. అక్కడనే కొట్టారంట. సో, హ్మ్. మళ్ళీ నైట్ తర్వాత ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అది కూడా తెలవదు మాకు. కాకపోతే సౌండ్ వచ్చింది నైట్ టైమ్‌లో ఇక్కడ మా ఇంటి దగ్గర. ఆ రోజు ఏదైనా గొడవ జరగడం గాని, కేకలు వినిపించడం గాని, అంటే బయటకి రాకముందు అలాంటివేమన్నా జరిగాయా? లేదన్న. దానికి 2 డేస్ బ్యాక్ కూడా నేను చూసాను. పైన ఫ్లోర్‌లో ఆ అమ్మాయి అక్కడ ఇక్కడ తిరుగుతుంది. హ్మ్. కాకపోతే అలాంటి ఏం సౌండ్ రాలేదు. కాకపోతే ఆ ఒక్క రోజు నైట్ 2-3 మధ్యలో సౌండ్ వచ్చింది. తర్వాత ఇగ అలా హ్మ్. అయిపోయింది. అంటే సౌండ్స్ అంటే డోర్‌లు గట్టిగా కొట్టడం గాని, ఇంకా? ఆ డోర్ కొట్టడం గాని, గేట్‌లో సౌండ్ చేయడం గాని, వద్దు అజయ్ అనుకుంట అట్లా తిరగడం గాని, అట్లా సౌండ్ అనేది గట్టిగా వచ్చిందన్న. యాక్చువల్‌గా పైనెంత సీన్ జరిగిందో, కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లో అంతే సీన్ జరిగింది గదా! బ్యాచిలర్స్ రూమ్‌లోకి ఆమె లోపలికి వెళ్ళిపోవడం నగ్నంగా వారు భయపడడం. ఒక అబ్బాయయితే ఆ గేట్ దగ్గర ఉండి ఆమెను లోపల పెట్టి ఇతను గేట్ క్లోజ్ చేసాడంట గదా! న్యూడ్‌గా బయటికెళ్ళిపోతే ఇబ్బంది అని చెప్పి. సో, దాని తర్వాత గేట్ తీయగానే మళ్ళీ ఆమె పరుగున వెళ్ళడం ఇదంతా కూడా జరిగింది గదా! అంటే మాకు కూడా తెలీదు. సీసీటీవీ బయట పడ్డాంక చూసాం మేము గూడా. ఆ హ్మ్. అన్న వాళ్ళు పాపం ఆమెని హెల్ప్ చేయనికి ఇట్లా ప్రొటెక్ట్ చేయనికి ట్రై చేస్తే, ఆ అమ్మాయి అనేది ఎస్కేప్ అయిపోయి అక్కడ ఒక అన్న అప్పటికి బయటున్నాడు. సో, ఆ అన్నని ఫాలో అవ్వకుంట అటెళ్ళింది. ఆ అన్న అక్కడి నుంచి సైడ్‌కెళ్ళిపోయాడు. హ్మ్. కాకపోతే ఆ అమ్మాయి అనేది గర్భగుడిలోకెళ్ళి అమ్మవారిని తీసుకుందనేది మాకు మార్నింగ్ అనేది తెలిసిందండి. అవును. అంటే డైరెక్ట్‌గా గర్భగుడిలోకైతే వెళ్ళలేదు. పక్కనున్న పక్ ఆ! టెంపుల్‌లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకుంది. పక్కనున్న పోచమ్మ అమ్మవారు ఆమె సంథింగ్ చిన్న అమ్మవారు ఉన్నది విగ్రహం అనేది. ఆ దానికి లాక్ అనేది లేదనమాట. సో, ఇట్లా గడి తీసేసి అమ్మవారిని తీసుకొని ఇంకా చీర తీసుకొని దుంకేసిందని చెప్పారు. కాకపోతే చీర అనేది పక్కన ఉందని చెప్పారు కానీ విగ్రహం అనేది ఇంకా తీయలేదు. అది వద్దన్నారంట టెంపుల్ వాళ్ళు. సో, అంటే ఇంతకుముందు ఏమన్నా గొడవలు పడడం గాని, అక్కడి నుంచి ఆ రూమ్‌లో నుంచి షౌటింగ్స్ వినిపించడం, కేకలు వినిపించడం అట్లాంటియేమన్నా జరిగాయా? లేదన్న. ఇంతకు ముందుకు ఇలా ఎలా అంటే ఇది పర్ డే లాగా ఉంటుందన్నమాట. ఇట్లా ఏమంటే ఫ్యామిలీ ఉండేటట్టు ఉండదిది రూమ్ అనేది. ఆ! హోటల్‌లాగా ఇట్లా పర్ డే అన్నట్టు ఇట్లా కొంతమందొస్తారు, కొంతమందెళ్తారు. సో, అట్లా వీళ్ళు కొన్ని ఫ్యూ డేస్ నుంచి ఉంటున్నారు. అలాంటి సౌండ్‌లేం లేదు. నార్మల్‌గానే ఉంటున్నాయి ఫ్యామిలీ లాగానే గాని, హ్మ్. తర్వాత ఆ డే ఏదో సడెన్‌గా ఇట్లా అట్లా అయిపోయింది. ఓకే. సో, ఎలా రియాక్ట్ అయితారు మీరు? అంటే ఇక్కడ ఇన్సిడెంట్ ఇక్కడ మీ దగ్గరే జరిగింది. ఇది చాలా 2 రాష్ట్రాల వ్యాప్తంగా చాలా సెన్సేషనల్ అయిపోయింది. అసలేం జరిగింది ఇప్పటి వరకు తెలీదు. తల్లేమన్నా చేసిందా? అని కింద బ్యాచిలర్స్ పైన కూడా అనుమానాలున్నాయి. మీరెలా చెప్తారు దీని గురించి? అందరిని అనుమానించలేం గాని, మనం చూస్తే ఏమన్నా చెప్పనీకుంటది. అందరిని అనుమానించడం లేదు గానీ, కాకపోతే మాకు ఆ స్టోరీ అయిన 2 డేస్ వరకు ఎవరు ఇంట్లో సరిగ్గా పండుకోలేరు. అందరికి బ్యాడ్ ఆలోచనలు అవి ఇవి అన్నీ డ్రీమ్స్ కూడా సరిగ్గా నిద్రపోలేదనమాట. హ్మ్. అందరికి భయపడ్డారు. నైట్ టైమ్‌లో బయటికి రావాలన్నా కూడా చిన్న పిల్లలు భయపడ్డారనమాట. హ్మ్. సో, అరౌండ్ 9 అందరూ క్లోజ్ చేసి పడుకున్నారనమాట. బయటికి ఎవరు రాకపోతుండే. భయమైతుండే అంతా. ఇట్లా స్టోరీ అయింది సడెన్‌గా ఏంది ఈ అమ్మాయి ఇట్లా ఎళ్ళిపోవడం మూడు అని భయమైందనమాట అందరికి. సో, అదొకటి ఇన్సిడెంట్ మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. రైట్. ఎక్కడ విండో అది? విండో? ఇక్కడనే అన్న. ఇక్కడ మీకు పైన సెకండ్ ఫ్లోర్ చూపిస్తది. మీకు అక్కడనే కనబడతది. మీకు కనిపిస్తుందా అది? మాకు కనిపిస్తది. మా బెడ్‌రూమ్‌లోకెని సీదా విండో కనిపిస్తది. ఓకే. అప్పుడప్పుడు కనిపిచ్చేదా అక్కడ? అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందు కనిపిచ్చేదా? లేదన్న అట్లేం లేదు. ఆ డే రోజే ఆమె హ్యాండ్ అనేది బయట పెట్టి అన్ని వస్తువులన్నీ పడేయడం అదొక్కటి చూసాం తప్ప మేము మరీ అంత చూడలే అన్న దానికి. రైట్. థాంక్ యూ బ్రో.